హే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఫస్ట్ మనమైతే డీజీ లాకర్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాం. మనమైతే మన వీడియోలో అయితే కూడా చెప్పినాం చూడండి. మనకైతే ఇలా ఇంటర్ఫేస్ అయితే మనకైతే వస్తుంది. ఇక్కడ కింద అయితే మనమైతే ఆప్షన్ అయితే చూసుకోవచ్చు. మన డ్రైవ్ ఇంకా వచ్చేసి హోమ్ సెర్చ్ ఇష్యూడ్ అని కూడా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ వచ్చేసి మనకైతే ఈ అకౌంట్ పైన అయితే మనకైతే ఫస్ట్ వన్ అపార్ ఐడి ఉంది, దాని తర్వాత ఆధార్ కార్డ్ ఐడి ఉంది, ఇంకా దీని తర్వాత ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ అని ఉంది చూడండి. మనకైతే ఎవరైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉన్న వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవాలి. ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి మాత్రం వస్తుంది. దీనికైతే అప్లై చేయలేదు, అందుకోసం వీళ్ళకైతే రావడం లేదు. ఇంకా వచ్చేసి మనమైతే ఆధార్ కార్డులో చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్ పైన క్లిక్ చేస్తే మనకైతే ఫస్ట్ మనం లాగిన్ చేసేటప్పుడు ఆధార్ కార్డ్ అనేది కొడతాం కదా. దాని తర్వాత మనకైతే ఆధార్ కార్డ్ కూడా మనకైతే వస్తుంది. దాని తర్వాత చూసుకోవచ్చు, ఆధార్ పైన క్లిక్ చేస్తే మనకైతే ఇక్కడైతే మనకైతే వచ్చేసింది చూడండి. ఇంకా మనకైతే ఇది ఆధార్ కార్డ్, ఇతన్ ఆధార్ కార్డ్ అయితే మనకైతే కనిపిస్తుంది స్క్రీన్ పైన. ఇంకా వచ్చేసి మనమైతే అపార్ ఐడి ఎలా క్రియేట్ చేయాలి, అపార్ ఐడి కూడా ఇక్కడ మనకైతే అపార్ ఐడి ఆప్షన్ కూడా ఉంది. ఇంకా చాలా మందికి అయితే అపార్ ఐడి ఆప్షన్ కనిపించడం లేదు. ఎలా చేయాలి అంటే మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. దానికన్నా ముందు అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనమైతే హోమ్లో నుంచి అయితే సెర్చ్ బార్కి అయితే ఇక్కడికి రావాల్సి ఉంటుంది. దాని తర్వాత మనమైతే ఇక్కడైతే చూసుకోవచ్చు, కేటగిరీలో వచ్చేసి మనమైతే ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ అనేది మనకైతే ఒక కేటగిరీ అనేది కనిపిస్తుంది. దానిపైన వచ్చేసి మనమైతే క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి మనమైతే చూసుకోవచ్చు, ఇక్కడైతే ఆ- ఆదర్శ్ యూనివర్సిటీ ఇలాంటి చాలా యూనివర్సిటీస్ అయితే మనకైతే కనిపిస్తుంది. ఇక్కడైతే మనమైతే సెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి. ఏబిసి ఏబిసి అనేది మనమైతే సెర్చ్ చేసుకోవాలి. చాలా మంది ఫోన్స్ లో అయితే కనిపించడం లేదు, ఈ ఫోన్ లో కూడా కనిపించడం లేదు. లేకపోతే మనమైతే ఫుల్ నేమ్ అయితే కొట్టాల్సి ఉంటుంది. లేకపోతే మీకైతే ఈజీ ఆప్షన్, చాలా మంది డౌట్ అయితే మనమైతే ఈ వీడియో అయితే క్లియర్ చేస్తున్నాం. సెర్చ్ సెర్చ్ ఆప్షన్ లో అయితే మనకైతే అపార్ ఐడి అనేది కనిపించడం లేదని చాలా మంది అయితే అంటున్నారు. గైస్, చాలా మంది అయితే మీకైతే ఈజీ ట్రిక్ అయితే నేనైతే ఈ వీడియోలో చెప్తున్నాను చూడండి. చాలా మంది అయితే అపార్ ఐడి అని ఇలా కొడుతున్నారు. అపార్ స్పెల్లింగ్ అయితే మనకైతే ఇది మిస్టేక్ చూడండి. ఇలా కూడా కొట్టకూడదు మనమైతే. దాని తర్వాత చాలా మంది అయితే ఇలా కొడుతున్నారు అపార్ ఐడి, ఇలా కూడా మనకైతే కనిపించడం లేదు. దాని తర్వాత చాలా మంది అయితే చాలా మందికి అయితే డౌట్స్ అనేది రావడం అయితే జరిగింది. అన్న మనమైతే అపార్ అయితే కరెక్ట్ స్పెల్లింగ్ కొడుతున్నాం, అయినా కానీ రావడం లేదు కదా అని చాలా మంది అయితే చెప్తున్నారు. గైస్, అపార్ ఐడి ఎలా సెర్చ్ చేయాలంటే మనమైతే ఇక్కడైతే చూసుకోవచ్చు, క్యాప్షన్లు వెళ్ళి డబుల్ క్లిక్ అయితే చేసుకోవాలి. దాని తర్వాత అపార్ ఐడి, అపార్ స్పెల్లింగ్ మనమైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి. అపార్ ఐడి, అపార్ ఏపీఆర్. చాలా మంది అయితే ఇలాగ మిస్టేక్స్ అయితే కొట్టుకుంటున్నారు చూడండి. గైస్, ఇప్పుడైతే మేమైతే కరెక్ట్ అనేది చెప్తున్నాం చూడండి. క్యాపిటల్ ఏ కొట్టాలి, దాని తర్వాత క్యాపిటల్ పి అనేది కొట్టాలి, దాని తర్వాత ఏఏఆర్ అనేది కొట్టాల్సి ఉంటుంది చూడండి. ఇక్కడైతే మనకైతే ఆప్షన్ అనేది వచ్చింది చూడండి గైస్, అపార్ ఐడి ఢిల్లీ అని వచ్చింది. చాలా మంది అయితే కంగారు పడుతున్నారు, ఢిల్లీ అని వచ్చింది, మనమైతే సౌత్ ఇండియాలో ఉన్నామని. ఇతను మనకైతే ఇంటర్ఫరెన్స్ అనేది కనిపించింది. ఇక్కడైతే చూసుకోవచ్చు, పేరు వచ్చేసి ఇతని పేరు అయితే ఇచ్చినాడు. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే కొట్టాల్సి ఉంటుంది. దాని తర్వాత మెయిల్ జెండరా, లేకపోతే ఇంకా వచ్చేసి మనమైతే ఇక్కడ వచ్చేసి మన ఐడెంటిటీ రోల్ నంబరా, లేకపోతే రిజిస్ట్రేషన్, ఇంకా సెలెక్ట్ అడ్మిషన్ ఇయర్ అనేది కొట్టాల్సి ఉంటుంది చూడండి. సెలెక్ట్ ఐఆమ్ ఐఆమ్ ఏ స్టూడెంట్, ఇంకా అది కూడా మనమైతే కొట్టాల్సి ఉంటుంది. దాని తర్వాత మనమైతే క్రియేట్ అని జనరేట్ డాక్యుమెంట్, గెట్ డాక్యుమెంట్ అని కొడితే మనకైతే దీంట్లో అయితే అపార్ ఐడి అయితే క్రియేట్ అయిపోతుంది. దాని తర్వాత మనకైతే ఇలా అపార్ ఐడి అనేది కనిపిస్తుంది చూడండి గైస్. చాలా మందికి అయితే ఆ ఆప్షన్ కనిపించలేదని చాలా మంది అయితే డౌట్ లో పడతాను. లేకపోతే అప్పుడు కూడా మనకైతే అపార్ కరెక్ట్ స్పెల్లింగ్ ఏపీఏఆర్ కొట్టిన తర్వాత కూడా మనకైతే కనిపించడం లేకపోతుంటే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అయితే మనమైతే సెర్చ్ చేస్తే మనకైతే వస్తుంది చూడండి గైస్. ఎవరు కూడా కంగారు పడకండి. ఇంకా మీకైతే ఎవరికైనా డాక్యుమెంట్స్ లైక్ టెన్త్ 12 మార్క్స్ మెమో కావాలంటే మీ రోల్ నెంబర్ కొడితే మనకైతే డైరెక్ట్గా మనకైతే ఈడ ఆటోమేటిక్లీ మనకైతే మన రిజల్ట్స్ అనేవి మన మార్క్స్ మెమో అనేది వచ్చేస్తాయి చూడండి గైస్. మీకైతే ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే గైస్, రైట్ దిస్.